Hello guys, in this lecture I am going to solve this example to find the transfer function for the given signal flow graph. Okay, welcome all of you. So in the previous lecture I solved a simple example. So many of the students doesn't understand the Mason's gain formula from that example. సో చాలా మందికి ఆ ఎగ్జాంపుల్ నుంచి అంతగా అర్థం అవ్వలేదు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం. దీని నుంచి మీకు కంప్లీట్గా ప్రొసీజర్ అనేది అర్థమైపోతుంది. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా ఎలా అప్లై చేయాలనే ప్రొసీజర్ కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. డోంట్ వరీ గైస్, జస్ట్ ఫాలో ద లెక్చర్. ఓకే, ఐ విల్ మూవ్ టు ద స్టెప్స్. స్టెప్ 1, ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాస్. సో ఫార్వర్డ్ పాత్ గెయిన్ మీన్స్ ఇన్పుట్ సిగ్నల్ నుంచి అవుట్పుట్ సిగ్నల్కి వే, దట్ ఈస్ పాత్. రిటర్న్ బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ రాకుండా డైరెక్ట్గా పాత్ ఏదైనా ఉందేమో ఐడెంటిఫై చేయండి, దట్ ఈస్ ఫార్వర్డ్ పాత్. దిస్ ఈజ్ పాత్ నెంబర్ 1. దిస్ ఇస్ సెకండ్ ఫార్వర్డ్ పాత్. సో దీనికి మించి ఇంక వేరే పాత్స్ ఏం లేవండి. సో k ఈజ్ ఈక్వల్ టు 2. So I identified the number of forward paths. There are 2 forward paths. Second step, find the overall gain of the forward path 1 and 2. In case 3 forward paths, we have to find the P1, P2, P3. So there are 2 forward paths. Now overall gain of the forward path 1 P1 is equal to G1 into G2 into G3 into G4 into G5. Just product of the all the gains. Next forward path 2, overall gain of the forward path 2 is G1, G2, G6 into G5. Okay, we will move to the step 3. Step 3 is identify the individual loops. These are the individual loops. 4 loops ఉన్నాయి చూడండి, 4 individual loops. Okay, fourth point, find the gains of individual loops. First one, P11 is equal to G2 into H1. P12 is equal to G3 into H2. P13 is equal to G4 into H3. P14 is equal to G6, H2, H3. These are the gains of individual loops. Okay, next one, fifth step, identify the combinations of 2 non-touching loops. ఈ 4 లూప్స్ కనిపిస్తున్నాయి కదండి మీకు. ఈ 4 లూప్స్లో ఏవైనా 2 లూప్స్ మీకు టచ్ అవ్వకుండా ఉంటే అదొక కాంబినేషన్, అలా ఇంకొక 2 లూప్స్ కానీ టచ్ అవ్వకుండా ఉంటే అదొక కాంబినేషన్. అలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఈ లూప్ తీసుకోండి. ఓకేనా, 2-3 నోడ్స్ మధ్యలో ఉన్న లూప్ ఏంటి, ఇది ఈ లూప్ ఫస్ట్ లూప్ ఉంది. ఈ ఫస్ట్ లూప్ సెకండ్ లూప్ టచ్ అవుతుంది, చెక్ చేయండి. టచ్ అవుతుంది ఎందుకంటే 3 అనే నోడ్ కామన్గా ఉంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ లూప్ని థర్డ్ లూప్తో కంపేర్ చేద్దాం. ఫస్ట్ లూప్ థర్డ్ లూప్ అనేది నాన్ టచింగ్ లూప్స్, ఎందుకంటే ఇక్కడ 2-3 నోడ్స్ ఉంటే ఇక్కడ 4-5 నోడ్స్ ఉన్నాయి, 2 కూడా టచ్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ 1. ఓకే, దీని కాంబినేషన్ 1 కింద తీసుకుందాం. సో దీని గెయిన్ వాల్యూ ఎంత, P11. దీని గెయిన్ వాల్యూ ఎంత, P13. ఫిఫ్త్ స్టెప్, కాంబినేషన్ 1. కాంబినేషన్ 1, 2-3 నోడ్స్. ఓకే, ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్తో కంపేర్ చేస్తే టచింగ్ లూప్ అయిపోయింది. ఫస్ట్ లూప్ని థర్డ్ లూప్తో కంపేర్ చేస్తే నాన్ టచింగ్ లూప్.
ఇదే ఫస్ట్ లూప్ని ఫోర్త్ లూప్ ఉంది కదా లాస్ట్ లూప్ దాంతో కంపేర్ చేస్తే అగైన్ ఇట్ ఈస్ ఆల్సో టచింగ్ లూప్, ఎందుకంటే థర్డ్ నోట్ సేమ్ ఉన్నాయి కాబట్టి టచ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ లూప్ ఉంది కదా, ఈ సెకండ్ లూప్ని మనం చెక్ చేద్దాం. దీన్ని మళ్ళీ ఫస్ట్ దాంతో చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సేమ్ టచింగ్ లూప్ కదా. దీన్ని థర్డ్ లూప్ నుండి సెకండ్ లూప్ కంపేర్ చేస్తే టచింగ్ లూప్ అయిపోతుంది. ఇది ఫోర్త్ దాంతో కంపేర్ చేస్తే టచింగ్ లూప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్, దీన్ని ఆల్రెడీ ఫస్ట్ దాంతో కాంబినేషన్ 1 రాస్తాం. ఓకే, ఈ రెండు కూడా టచింగ్ లూప్సే. అండ్ ఫిఫ్త్ వన్, సో మనకి ఓన్లీ 1 కాంబినేషన్ మాత్రమే దొరికింది. ఓకే, మనకి కాంబినేషన్ 1 మాత్రం వచ్చింది. రైట్, నౌ 6th స్టెప్, ఫైండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద గెయిన్స్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్. కాంబినేషన్ 1 కున్న 2 గెయిన్స్ని మనం ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. P21 అనుకొని, ఓకే, దీని గెయిన్ వాల్యూ ఎంత, G2H1, దీని గెయిన్ వాల్యూ G4H3. నా మల్టిప్లై ఇక్కడ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, G2H1 G4H3. దిస్ ఈస్ ద product of 2 non-touching individual loops. These are the 2 non-touching individual loops. Now move to the 7th step, find the delta. Delta is equal to 1 minus sum of the individual loop gains. Individual loop gains ఏంటంటే P11 plus P12 plus P13 plus P14. These are the individual loop gains. వీటి సమ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద 2 non-touching loops. అంటే చూసారు ఇక్కడ P21 రాసాను కదా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా సమ్ చేయాలి. మనకు ఒక కాంబినేషన్ ఉంది కాబట్టి కాంబినేషన్ 1 మాత్రమే ఇక్కడ రాస్తాం, దట్ ఈస్ P21. ఇన్ కేస్ ఇంకా కాంబినేషన్స్ ఉంటే వాటిని కూడా ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్లస్ 3 non-touching loops. ఇక్కడ మనకు 4 లూప్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ 4 లూప్స్లో ఏవైనా 3 లూప్స్ అనేవి నాన్ టచింగ్ ఉంటే అది ఒక కాంబినేషన్ కూడా మనం ఫైండ్ చేయాలి. బట్ ఆ కేసెస్ మ్యాక్సిమం రావాలండి, మరీ డిఫికల్టీ ప్రాబ్లం అయితే తప్ప. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ this is delta. Now 8th one, delta k. So k is equal to 2 forward pass. Delta 1 is equal to delta 2 is equal to మనం ఫైండ్ చేయాలి. delta 1 అంటే 1 మైనస్, ఓకే, ఇండివిజువల్ లూప్స్ ఏవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇండివిజువల్ లూప్స్ 4 లూప్స్ ఉన్నాయి. ఇందులో నెంబర్ ఆఫ్ లూప్స్ ఏ లూప్స్ అయితే మీకు ఫార్వర్డ్ పాత్ 1 టచ్ అవ్వకుండా ఉన్నాయని చెక్ చేయండి. ఓకేనా, ఫార్వర్డ్ పాత్ టచ్ అవ్వకుండా ఏది లేదు, అన్నీ టచ్ అవుతున్నాయి. కాబట్టి టచ్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయి, ఏం లేవు. కాబట్టి సో నాన్ టచింగ్ ఇండివిజువల్ లూప్స్ అనేవి 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ డెల్టా 2, సెకండ్ ఫార్వర్డ్ పాత్కి చెక్ చేయండి. టేక్ ఫస్ట్ లూప్, దిస్ ఫస్ట్ లూప్ ఈజ్ టచింగ్ లూప్. సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఇదే కదంటే దీనికి టచ్ అవుతుందా, టచ్ అవుతుంది. దిస్ ఈజ్ 3 నోడ్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇది టచ్ అవుతుంది. ఇందులో 5th నోడ్ సేమ్ ఉంది కాబట్టి ఇది కూడా టచ్ అవుతుంది. ఓకే, ఇది కూడా టచ్ అవుతుంది. అన్ని టచింగ్ లూప్సే, నాన్ టచింగ్ లూప్స్ లేవు. ఇన్ కేస్ నాన్ టచింగ్ లూప్స్ ఉంటే వాటి గెయిన్ వాల్యూ అనేది మీరు ఇక్కడ మైనస్ చేయడమే. నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్నైతే నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయో ఫార్వర్డ్ పాత్ 1కి వాటి గెయిన్స్ అని మీరు మైనస్ చేయాలి. నాన్ టచింగ్ లూప్స్ లేవు కాబట్టి 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఫైనల్ స్టెప్, ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు 1 బై డెల్టా Pk డెల్టా k, అంటే P1 డెల్టా 1 ప్లస్ P2 డెల్టా 2. Now substitute all these values in this formula. P1, what do you mean by P1? Forward path gain 1. ఈ సెకండ్ స్టెప్లో చూడండి, G1 G2 G3 G4 G5, G1 G2 G3 G4 G5 into delta 1 value 1 plus this is the final transfer function for the given signal flow graph. ఓకే గైస్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాలేదన్నట్టు అయితే మాత్రం కమెంట్ చేయండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ గైస్.